హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే బాగా ప్రమోట్ చేసి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ముఖ్యంగా భారీ బడ్జెట్తో రూపొందించే సినిమాలకు ప్రమోషన్స్ విపరీతంగా చేస్తారు. ప్రమోషన్స్తో భారీ అంచనాలు పెరిగేలా చేస్తే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వస్తాయి. దాంతో కొంచెం టాక్ అటు ఇటు అయినా పెద్ద రిస్క్ ఉండదని మేకర్స్ భావిస్తుంటారు. కానీ కల్కి 2898 ఏడి విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ ఫిలిం కల్కి. వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. కానీ ప్రమోషన్స్లో మాత్రం మూవీ టీం దూకుడు చూపించడం లేదు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా వస్తుందంటే తెలుగునాట ఉండే సందడే వేరు. ఆ సందడిని రెట్టింపు చేసేలా, మాస్ని అట్రాక్ట్ చేసేలా అగ్రెసివ్ ప్రమోషన్ ఉండాలి. కానీ కల్కి టీం మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తుంది. ప్రమోషన్స్లో దూకుడు చూపించడం లేదు. అయితే దీని వెనుక ఒక స్ట్రాటజీ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ సినిమా అంటే తెలుగునాట ఎలాగో రికార్డింగ్ ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. అందుకే విడుదలకు ముందు మితిమీరిన అంచనాలు పెంచే కంటే థియేటర్స్కు వచ్చిన ఆడియన్స్ని తమ కంటెంట్తో సర్ప్రైజ్ చేయాలనేది మేకర్స్ స్ట్రాటజీ అని సమాచారం. కల్కి సినిమా అవుట్పుట్ పట్ల మేకర్స్ ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారట. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ను లేక ఒక వర్గం ప్రేక్షకులను టార్గెట్ చేసి తీసిన సినిమా కాదని, అన్ని వర్గాలను అలరించే గొప్ప చిత్రం అవుతుందని చాలా నమ్మకంగా ఉన్నారట. అందుకే తుఫాను ముందు ప్రశాంతతల కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తూ విడుదల తర్వాత సంచలనం సృష్టించాలని చూస్తున్నారట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.